నీ సమస్యకు పరిష్కారం దొరికిందమ్మా. జాగ్రత్తగా విను, తూచా తప్పకుండా పాటించమ్మా. అంతా శుభమే జరుగుతుంది. ఆదిని నిన్ను ఏ శక్తి విడదీయలేదు. మరో విషయం, ఈ పూజ చేసేటప్పుడు పంచమహాపతివ్రతల స్తోత్రాన్ని పఠించాలి. ఒక్క నిమిషం తాతయ్య, నేను ఆ స్తోత్రం రాసుకుంటాను. చెప్పండి తాతయ్య, రాసుకుంటాను. అహల్య, ద్రౌపది, తారా, కుంతి, మండోదరి తథా పంచకన్యాం స్మరే నిత్యం మహాపాతక నాశనం. ఇంతేనా తాతయ్య? అవునమ్మా, బాగా గుర్తు పెట్టుకో. ఈ పూజా విధానాన్ని రహస్యంగా ఉంచాలి. అలాగే తాతయ్య. శుభం తల్లి, దీర్ఘ సుమంగళీ భవ. నువ్వేమో ఒక కాలు మీద గణపతిని, మరో కాలు మీద కుమారస్వామిని కూర్చోబెట్టుకుని కైలాసంలో కొలువు తీరి మరీ కూర్చుంటావా? ఇక్కడ నాకున్న ఒక్క కొడుకు మూగవాడిగా చెవిటివాడిగా పుట్టించిన కడుపులో దాచుకొని అపురూపంగా పెంచుకోవాలని ఆశపడితే వాడిని కూడా నాకు దూరం చేస్తావా? అక్క, ఏంటిక్కడ గుడికొచ్చావా? నీ పుణ్యమే తల్లి. నాకు కడుపు కొత్త మిగిల్చింది నువ్వే కదా అక్క. ఏ కాదా? నీ మూలంగానే నా బిడ్డ నాకు దూరం అయ్యాడు. నీ మూలంగానే మాకే స్థితి పట్టింది. నా కొడుకుని నాకు దూరం చేసిన రాక్షసివే నువ్వు. మాకింత బాధను మిగిల్చి నువ్వే బాగుపడతావులే. అక్క, నేనేమి కావాలని చేయలేదక్క. నాకు మహేష్ అంటే ప్రాణమని నీకు తెలుసుగా. వాడు కనపడకుండా పోయినప్పటి నుండి నేను నీలాగే బాధపడుతున్నాను. చాలా ఆపు. చేసిందంతా చేసి ఏమి తెలియనట్టు మాట్లాడకు. అసలు ప్రాబ్లం ఏంటో, ఏం జరిగిందో ఇప్పుడైనా చెప్పు. అది ఇప్పుడే నేను నీకు చెప్పలేను. నేను అనుకున్నది సాధించాక అప్పుడు చెప్తాను. అంటే నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం ఉంది కాబట్టి నిన్ను హెల్ప్ చేయమని అడిగాను. నీకు హెల్ప్ చేసే అదృష్టం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. కానీ నీ ప్రాబ్లం ఏంటో చెప్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను కదా. ఆ విషయాలేవి ఇప్పుడు చెప్పలేను, సమయం వచ్చినప్పుడు చెప్తాను. నా శత్రువులో ఒకడు ఈ మహేష్ గాడు. ముందు వీడిని లేపేస్తే నా పని ఈజీ అవుతుంది. ఓకే, యాజ్ యూ విష్. థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాలేజీకేనా? నువ్వు ఎదురొచ్చావుగా, మంచి శకునం. ఇక నేను కాలేజీకి వెళ్ళినట్టే. అయితే నేను కాలేజీకి వెళ్ళినట్టే అంటూ సాగదీసావుగా. ఆ మాటకు అర్థం ఏంటో చెప్పవే, చెప్పు. ఊ అంటే ఉషాలాగా, ఆ అంటే అశ్విని నా చెప్పలాగా ఊరికే పరిగెడతావు కదా. నువ్వు ఎదురొస్తూ నాతో కూడా ఎవరైనా గొడవ పడతారేమోనని భయం వేసింది. ఓహో, అక్కడికంతా గాంధీవాదులైనట్టు నేనొక్కదానే గయ్యాలి గంపనైనట్టు మాట్లాడతావేంటి? ఇదిగో, నేను ఉన్నదున్నట్టు మొహం మీద మాట్లాడతానే, అది నా తప్పేనా? నేను నీ పోలికే అత్తయ్య, ఉన్నదున్నట్టు మొహం మీదే అంటాను. పోకిరి పిల్లదా నా బంగారు. ఇప్పటికే 3 జతలు చెప్పులు మార్చాను, ఇంకా బుద్ధి రాలేదా నీకు? నువ్వు చెప్పులు మార్చుకుంటే నాకెలా బుద్ధి వస్తుంది చెప్పు. కానీ మా దగ్గర యాసిడ్ బాటిల్స్, కత్తులు ఉంటాయి. చెప్పుల కన్నా ఇవి చాలా పవర్ఫుల్ అమ్మా. ఏంటి ఏరా, బెదిరిస్తున్నావా? ఇందాక డ్రాప్ చేసిన మా అన్నయ్యని చూసావా? వాడికి కత్తులు యాసిడ్లు కూడా అక్కర్లేదు, ఒక్క పిడికిల్ చాలు, పొచ్చడైపోతుంది మొహం. ఏయ్, ఫోన్ చేసి పిలిపించవే. ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి మీ అన్నయ్య అవుతాడు. రమ్మను. Arundhati